గంజాయి తాగి పోలీసుల మీద దాడులు చేసిన వాళ్ళని బహిరంగంగా సీగా శిక్షించారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో మీ మీద కూడా దాడి చేశారండి, నిజమేనా? అవునండి, నిజమే. అసలు ఏం జరిగిందండి? అది ఆ రోజు తెలిసిన చుట్టాలు ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఇట్లా జరిగింది, దాడి చేశారు. ఇక వెళ్ళి కేసు పెట్టాము. ఆ రోజు నైట్ ఎంత బతిలాడినా గానీ, ఎంత ఏం చేసినా గానీ వదలలేదు. వదలకుండా పీక్కో చేస్తాము అది ఇదే అని చెప్పి కొంచెం బాగా బెదిరించారు. ఆ తర్వాత 2 టౌన్ వాళ్ళు వచ్చిన తర్వాత నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అంటే అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అసలు అలా మంచి క్యాండిడేట్లే అండి, రౌడీ క్యాండిడేట్లే. ఎదురు అంటే ఇప్పుడు ఎలాగంటే రోడ్ మీద ఏం జరిగినా గానీ కొట్టేస్తారు. ఇంకా మాకేంటి అదే అని చెప్పి ఏముండదు, ఇక కొట్టేసి వెళ్ళిపోతారు. ఎదురు ఎవరున్నారు ఏంటి అనేది చెప్పి చూడరు. పోలీసు వాళ్ళు ఇలాగ వాళ్ళని పట్టుకుని కొడతాం కరెక్టే అంటారు? అసలు కరెక్టే అండి అది. ఎందుకంటే వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు కదా. పోలీసులు మామూలుగా పోలీసులు కొట్టడం, రోడ్ మీద కొట్టడం కూడా ఒక విధంగా కరెక్ట్. ఎందుకనంటే వాళ్ళు కొట్టింది లేదు కానీ వీళ్ళు యూనిఫామ్ లో ఉండి వీళ్ళు కొడితే తప్పు వచ్చేసిందండి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వాళ్ళని పరామర్శించడం రావడంపై మీరేమంటారు? అసలు మాజీ ముఖ్యమంత్రి అనే పర్సన్ ఏంటంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని చెప్పి తెలుసుకోకుండా వాళ్ళని ఇప్పుడు రోడ్డు మీద కొట్టారు అని అంటే వాళ్ళని పరామర్శించడానికి వస్తున్నారు. సపోజ్ నేనే ఉన్నాను, ఇట్లా తెలిసే ఉంటుంది, తెలియకుండా ఎవరికి ఉండదు. అలా కొట్టినప్పుడు మమ్మల్ని కూడా వచ్చి పరామర్శిస్తే ఆయనకి ఒక మంచి పేరు వస్తుంది. అదే ఇట్లా వీళ్ళని కొట్టినప్పుడు వచ్చి పరామర్శించడానికి వస్తుంటే ఎలా ఉంటుంది అప్పుడు?